చదువుకుంటున్న మధ్యతరగతి యువత ప్రధాన సమస్య చేతి ఖర్చులకు డబ్బు లేకపోవడం. ఇందుకోసమే వందలాది మంది యువకులు దొంగతనాలు, దోపిడీల పేరుతో పెడదారులు పడుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా విద్యార్థి దశలోనే అంతర్జాలాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని కుటుంబానికి బాస్ట్గా నిలుస్తున్నాడు రంగారెడ్డికి చెందిన ఓ కుర్రాడు. నెటిజన్లకు ఉపయోగపడేలా విభిన్న బ్లాగులను సృష్టించడం సహా తోటి యువతకు తర్ఫీదునిస్తూ వారి భవితకు బంగారు బాటలు వేస్తున్నాడు. అంతర్జాలంపై ఎలా పట్టు సాధించాలో యువతకు వివరిస్తున్న ఈ విద్యార్థి పేరు ఇమ్రాన్. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నివాసముంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు భారం కాకూడదనుకున్నాడు. అంతర్జాలాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని వినయ్ అనే స్నేహితుడి సహకారంతో బ్లాగులు సృష్టించడం ప్రారంభించాడు. అంతే, ఏడాదిన్నర కాలంలోనే దినదినాభివృద్ధి సాధిస్తూ నెలకు 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. alltechbuzz.net, alltechtricks.com, allindiayouth.com, allindiadaily.com, videowall. వంటి 20కి పైగా బ్లాగ్లను ఇమ్రాన్ రూపొందించాడు. విభిన్న అంశాలపై ఇమ్రాన్ విస్తృతమైన సమాచారాన్ని అందించారు. తమ సైట్లను వీక్షించే వారి సంఖ్య విపరీతంగా పెంచుకొని వాణిజ్య ప్రకటనలు పొందుతున్నారు. ఫలితంగా క్లిక్ కి వేల రూపాయలు ఖర్చు పడుతున్నాయి. ఒక మంచి బ్లాగ్ బిల్డ్ చేశాక ట్రాఫిక్ తెప్పించాలి. ట్రాఫిక్ అంటే విజిటర్స్ని ఎక్కువ తెప్పించాలి. విజిటర్స్ ఎక్కువ ఉంటే మన బ్లాగ్ని గూగుల్ యాడ్సెన్స్, యాహూ యాడ్స్, బైసెల్ యాడ్స్ అని వేరియస్ అడ్వర్టైజింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ అడ్వర్టైజింగ్ నెట్వర్క్స్ వల్ల మన దాంట్లో ట్రాఫిక్, మన విజిటర్స్ అనేది బాగా ఉంటే, బ్లాగ్ అనేది పాపులారిటీ బాగా ఉంటే వాళ్ళు యాడ్స్ చూపిస్తారు, యాడ్స్ డిస్ప్లే చేయొచ్చు. యాడ్స్ డిస్ప్లే చేస్తే వెన్ విజిటర్స్ క్లిక్ ఆన్ దిస్ యాడ్స్ వి మేక్ మనీ. ఓకే, కొన్ని యాడ్స్ క్లిక్ చేస్తే మనీ వస్తే, కొన్ని యాడ్స్ జస్ట్ విజిటర్ చూసినా మనీ ఏం చేయొచ్చు. ఆల్టెక్ బజ్ అన్న స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 1.5 year 2 years అవుతుంది. అండ్ ఇట్స్ ర్యాంక్ రైజ్ 10,000 ర్యాంకింగ్ వెబ్సైట్స్ లో ఆల్టెక్ బజ్ స్టాండ్స్ 8,000th వెబ్సైట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు అలెక్సా. అండ్ నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ వచ్చేసి ఆల్టెక్ ట్రిక్స్. ఇది వచ్చేసి ఇప్పుడు 15,000 ర్యాంకింగ్ ఉంది వరల్డ్ వైడ్. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల మోజులో పడి యువత సమయాన్ని వృధా చేసుకుంటుందని, కృతనిశ్చయంతో కష్టపడితే అంతర్జాలంలోనే ఉపాధి పొందవచ్చని ఇమ్రాన్ సలహా ఇస్తున్నాడు. సో ఇంటర్నెట్లో మనీ ఎర్నింగ్ వి స్కామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, జెన్యూన్ మెథడ్స్ ఉన్నాయి, స్కామ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే యూత్స్ ఎక్కువ 1-2 రోజుల్లో మనీ సంపాదించిద్దామని చాలా స్కామ్స్కి గురవుతున్నారు. సో 1-2 రోజుల్లో అయ్యేది కాదు ఇది. యూ నీడ్ టు వర్క్ ఫర్ మంత్స్ టుగెదర్ వర్క్ చేస్తేనే అవుతుంది. సో జెన్యూన్ వేస్ కూడా ఉన్నాయి. సో యూత్కి క్రేజ్ చాలా ఉంది. బట్ ఆ క్రేజ్తో పాటు యూ నీడ్ టు వర్క్ హార్డ్ చేస్తే సక్సెస్ అవుతుంది అది. సో యూత్లో తమ స్కిల్స్ టైం వేస్ట్ చేసుకోకుండా, ఫేస్బుక్లో, చాటింగ్లో, ట్విట్టర్లో టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఇంటర్నెట్లో. కష్టాలను ఈదుతూ వచ్చిన ఇమ్రాన్ తనలాంటి మరో 100 మంది విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు. కంప్యూటర్లు, వెబ్సైట్ల గురించి ఏమాత్రం తెలియని వారిని బ్లాగ్లు నిర్వహించే స్థాయికి తీసుకెళ్తున్నాడు. బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే బేసిక్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. బీ ఫ్రాంక్, నాకైతే ఒక లాంగ్వేజ్ రాదు. అండ్ రీసెంట్గానే కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా నేర్చుకున్నాను. అండ్ నాకు ఆర్టికల్స్ రాయడం కూడా అంత ఎబిలిటీస్ లేవు. 1 monthలో నేను ఆర్టికల్స్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ నౌ ఇట్స్ బెటర్. యూత్కి ఇన్స్పిరేషన్గా, అంటే వీ కెన్ మేక్ ఇంటర్నెట్ కూడా ఒక ఎర్నింగ్ ప్రాసెస్గా మార్చుకునే అంటే చేసేలాగా ఇమ్రాన్ ఒక యూత్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా నేను ఆయన హెల్ప్తో burptech.com అనే వెబ్సైట్ చేశాను. ఇట్ ఈస్ మూవింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు అన్న కొత్తగా ఆల్ ఇండియా యూత్ అని ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాడు. అందులో వచ్చేసి నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. అలానే ఫేస్బుక్ ప్రమోషన్ చేస్తున్నాను. ఫేస్బుక్లో వచ్చేసి నాకు కొన్ని 1 lakh pages, 2 lakh pages ఉన్నాయి. అందులో టాప్ వచ్చేసి త్రివిక్రమ్ డైలాగ్స్, నేను ఇంత నా ఇష్టం, కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ అని కొన్ని పేజెస్ ఉన్నాయి. విద్యార్థి దశలోనే ఆర్థికంగా ఇమ్రాన్ బలపడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడంపై
తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి యువజనం సినిమాలు, వినోదాలకే పరిమితం కాకుండా అభివృద్ధి బాటలో నడవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు యువత సినిమాలకి, షికార్లకి వెళ్తా మా బాబు నేను ఏ విధంగా సంపాదించాలి, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా సహాయం చేయాలి, ఆర్థికంగా మా కుటుంబాన్ని నేను ఆర్థికంగా ఆ బాధల్లో ఉన్న మా కుటుంబాన్ని నేను ఆదుకోవాలనే దృక్పథంతో ఉన్నాడు. కాబట్టి అదే విధంగా మా ఫ్యామిలీని, మమ్మల్ని ఎంతో ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మా కుటుంబాన్ని చాలా బాధలు లేకుండా తీర్చిదిద్దుతున్నాడు. అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న ఈ యువత భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ఆదాయాన్ని గడిస్తూ మరికొందరికి శిక్షణనిస్తూ వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.